హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ బీరకాయ టొమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తరువాత 4 టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే 1 స్పూను పోపు గింజలు 1 స్పూను జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దంచుకున్న 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను తుంపి వేసుకోవాలి. దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలను 4 కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు మెత్తబడిపోతాయండి. ఈ తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలు బాగా పండినవి తీసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న బీరకాయను కూడా దీనిలోకి యాడ్ చేసుకుందాం. బీరకాయలు కట్ చేసేటప్పుడు కొన్ని చేదులు ఉంటాయండి, చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. దీనిలోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకుందాం. అలాగే ఒక పావు చెంచా పసుపును కూడా వేసుకొని మొత్తం కలిపి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. పది నిమిషాల తరువాత బీరకాయ ముక్కల నుంచి నీళ్ళు ఇలా సపరేట్ అవుతాయండి. దీనిలోకి మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం తినే స్పైసీని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. కారం మొత్తం కలిసేలాగా ఒకసారి కర్రీని తిప్పుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఇలా కర్రీ దగ్గరకు పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.